తుంగభద్ర జలాలపైన మళ్ళీ రాజకీయ వేడిన చర్చిస్తున్నాం. రైట్, మలేపాక యాదవ్ గారు, గుండ్రేవుల ప్రాజెక్టు లేదా తుంగభద్ర జలాల వినియోగం పైన గత పెద్దల మీ పాలనలో ఎలాంటి ముందడుగు పడలేని పరిస్థితి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పొరుగు రాష్ట్రాలతోటి సత్సంబంధాలు నెలకొల్పుకొని సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేస్తుంటే దాన్ని రాజకీయ కోణంలోనే ఎందుకు చూస్తున్నారు అని కాంగ్రెస్ ప్రశ్నిస్తుంది. మీరేం చెప్తారు యాదగిరి గారు? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న వారికి రాజ్ న్యూస్ ప్రేక్షకులకు నమస్తే. ఇప్పుడు బీఆర్ఎస్ 10 సంవత్సరాల ప్రభుత్వానికంటే ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 60 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీనే పరిపాలన చేసింది. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో అనేక ప్రాజెక్టులు కట్టిన ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. కర్ణాటక నుంచి కూడా 60 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం పర్మిషన్ లేకుండా ఏ విధంగానైతే చేసినా కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం హరీష్ రావు గారిని పంపించి ఎన్నో ఒప్పందాలు చేసుకున్న తర్వాత మన అక్కడ ప్రాజెక్టు కట్టిన సందర్భం కూడా మనం చూసినాం. ఈ రోజు కూడా ముగ్గురు ముఖ్యమంత్రులు తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేయడం కోసం, నీటి దోపిడీ చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ నుంచి, మీద కర్ణాటక నుంచి డికే శివకుమార్ గారు ఇక్కడ మనకు నీళ్లు దోచుకపోవడం కోసం అక్కడ ఆయన 16 టీఎంసీలు వాడుకుంటా అంటాడు, ఇక్కడ ఈయన 16 టీఎంసీలు తీసుకుంటా అంటే మధ్యలో ఉన్న మనకేం దొరుకుతుంది? మరి రేవంత్ రెడ్డి గారికి మరి అదైతే ఈ తెలంగాణ రాష్ట్రం మీద ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే ఈ రోజు కేవలం చంద్రబాబు నాయుడు గారు నా శిష్యుడు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నాడు అని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటా ఆయనను మెచ్చుకొని తెలంగాణ రాష్ట్ర వాటాలను జలదోపిడీ చేసుకుంటూ బనకచెర్ల ప్రాజెక్టు కట్టుకుంటూ తుంగభద్ర నీళ్లు దోపిడీ చేస్తుంటే, గోదావరి నీళ్లు దోపిడీ చేస్తుంటే, బనకచెర్ల నుంచి దోపిడీ చేస్తుంటే మరి రేవంత్ రెడ్డి గారికి నా రాష్ట్రాన్ని నేను కాపాడుకుంటా, నా రాష్ట్రానికి నిధులు కావాలి, నీళ్లు కావాలి అనే ఉద్దేశం అసలు ఏ మాత్రం లేదు. ఒకవేళ నిజంగా తెలంగాణ రాష్ట్రంలో న్యాయంగా నీటి వాటా మనకు రావడం కోసమే ముగ్గురు ముఖ్యమంత్రులతోటి కేంద్ర పెద్దలతోటి ఒప్పందం రహస్య మీటింగ్ జరిగినప్పుడు మరి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఎందుకు ఆ మీటింగ్ కు పిలవలేదు? కేవలం ఎందుకంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కూడా తెలియకుండా ఈ జలదోపిడీ చేయాలన్న ఉద్దేశంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ఆ మీటింగ్ లో తీసుకోలేదు. మా పార్టీ అనేక సందర్భాల్లో తెలంగాణకు నీటి వాటాలు అన్యాయం జరిగినప్పుడల్లా ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు ఎండగడుతుంది. హరీష్ రావు గారు కానివ్వండి, కేటీఆర్ గారు కానివ్వండి, ఎక్కడికక్కడ మా పార్టీ నుంచి తెలంగాణకు ఏ విధమైన అన్యాయం జరిగినా కూడా ఈ తెలంగాణ కోసం కొట్లాడేది మాత్రం మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాలనే. అదే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అన్యాయం హైడ్రా పెట్టి అన్యాయం జరిగినా మా పార్టీ ఆ ప్రజల పక్షాన్ని నిలబడ్డది. ఆయన కేవలం ఎవరి స్ఫూర్తి అని అంటే మొన్ననే ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పిండు కదా, నాకు హిట్లర్ ఎవరి ద్వారా స్ఫూర్తి తీసుకుంటున్నాడో మరి రేవంత్ రెడ్డి గారు చెప్పాలి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పవలసిన అవసరం ఉంటది.